అక్కడికి ఎందుకు వెళ్ళారండి బాబాయ్ గారు? అక్కడ చూడడానికి మరీ అంత విడ్డూరం ఏటుందండి? టైంకి నా మాట విని పక్కకి వెళ్ళారు కానీ లేకపోతే అసలు ఎంత ప్రమాదం జరిగిపోయేదండి. హాయ్, ఆవగింజంత అదృష్టం ఉంది కాబట్టి బయటపడిపోయారు కానీ లేకపోతే గుండెకాయ నోట్లోకి వచ్చేసేది కదండి. మరీ మీరు ఎంతైనా లక్కీ బాబాయ్ గారు. లేకపోతే చూడండి, అంత అయ్యాక కూడా మీకేం కాలేదంటే ఏటనుకోవాలి? టైంకి ఆ పైనున్నాడు పక్కకి లాగేశాడనే కదా. హాయ్, భూమి మీద నూకలు చెల్లకపోతే ఇలానే కలిసొస్తుంది. లేకపోతే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రాణం క్షణాల్లో గాల్లో కలిసిపోతుంది. ఈ వైరల్ వీడియోలో ఒక వృద్ధుడు ఓ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ ప్రమాదం వల్ల ప్రాణం పోయేదో లేదో గాని గట్టిగా దెబ్బలైతే గ్యారంటీగా తగిలేవి. అతను ఒక గోడ దగ్గర ఉండగా అది సడన్గా కూలిపోయింది. అదృష్టవశాత్తు అప్పుడే అతడు కొంచెం పక్కకు జరిగాడు. ఆ ఒక్క క్షణమే అతడిని ప్రమాదం నుంచి బయటపడేసింది. విధి అంటే ఇదేనని ఈ వీడియోను చూసిన వాళ్లు కామెంట్లు పెడుతున్నారు. కొన్నిసార్లు మన కళ్ల ముందు జరిగే సంఘటనలు చూసి అవాక్కైపోతాం. వాటిని అదృష్టం అనాలా లేక దేవుని లీలా అనాలా అనేది అర్థం కాదు. ఇటీవల వైరల్ అవుతున్న ఒక వీడియోలో అలాంటి అద్భుతమే కనిపించింది. ఒక వృద్ధుడు తన ఇంటి పక్కన నడుచుకుంటూ వెళ్తుంటాడు. అక్కడ ఉన్న ఒక ఎత్తైన గోడను పదే పదే చూస్తూ గోడ అవతల ఏముందో చూద్దామని అనుకుంటున్నాడు ఆయన. ఆ ప్రయత్నంలో ఆయన కనీసం ఆ గోడను తాకను కూడా లేదు. కాని కేవలం కొన్ని క్షణాల్లోనే ఆ గోడ మొత్తం పేకమెడలా కుప్పకూలిపోయింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే గోడ కూలే సమయానికి ఆ వృద్ధుడు సడన్గా వెనక్కి వెళ్లడానికి మధ్య ఉన్నది కొన్ని క్షణాల వ్యవధే. ఆ క్షణకాలమే తనను ప్రమాదం నుంచి బయటపడేసింది. ఏమాత్రం ఆలస్యమైన ఆ ప్రమాదంలో ఆ వృద్ధుడు పడేవాడు. కేవలం కొన్ని అంగుళాల దూరంలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను @ధర్మ0292 అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయగా 5 లక్షల మందికి పైగా చూశారు. ఈ ఘటనలో ఆ వృద్ధుడు గాయపడకపోవడం నిజంగా ఒక అద్భుతమేనని అందరూ అంటున్నారు. వృద్ధుడు ఒక్క గాయం కూడా లేకుండా సురక్షితంగా బయటపడడం చూసి నెటిజన్లు ఔరా అని అవాక్కయ్యారు. అంతేకాదు, ఎలాంటి వర్షం లేదు, గాలులు లేవు, కనీసం ఎవరు టచ్ కూడా చేయకుండానే ఆ గోడ కూలిపోవడం పట్ల చాలామంది ఆశ్చర్యపోతున్నారు. భూమి మీద ఇంకా ఆ వృద్ధుడికి నూకులున్నాయి కాబట్టే అదృష్టవశాత్తు బయటపడ్డాడని అంటున్నారు. జరగబోయేదాన్ని ఎవ్వరూ ఆపలేరు కదా, అంతా దేవుని చిత్తమని ఒకరు కామెంట్ చేశారు. అది నిజమే కదా మరి.